అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ఈరోజు ముఖ్యంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నూతన చైర్మన్ అతుల్ జైన్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చి కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి ఏదైతే ఇక్కడ ఉందో అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ లో పెట్టాలి, ఆల్రెడీ ఉంది. దీనికి సంబంధించి మనం పూర్వపరాలకు వెళ్తే 2014లో అధికారంలో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎపెక్స్ కౌన్సిల్లో జరిగిన సమావేశాల్లో దఫాలుగా 2015 నుంచి 2018 వరకు 19 వరకు కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుని విజయవాడలో ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. దానికి సంబంధించి 2015లో బిల్డింగ్లు కూడా చూశారు, ఇబ్రహీంపట్నం అని ఒక ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ లో. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా 2019లో గాని 2020 జూన్లో గాని ఆగస్టులో గాని 4 సార్లు 2019 అధికారంలోకి వచ్చినాక అప్పటి వైసీపీ ప్రభుత్వం అప్పుడు చీఫ్ సెక్రటరీ గాని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గాని ఈ కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడలో పెట్టమని రాస్తూ కేంద్ర జలశక్తి శాఖ కూడా ఉత్తరాలు రాశారు, చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. ఎపెక్స్ కౌన్సిల్లో కూడా అక్టోబర్ 2020 అక్టోబర్ అనుకుంటా ఎపెక్స్ కౌన్సిల్లో కూడా అదే తీర్మానం చేశారు. ఇది ఇట్లా ఉండగా 2020 డిసెంబర్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ గా అప్పుడు వైసీపీ ప్రభుత్వం మూర్ఖత్వంగా అనాలోచితంగా ఈ కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్టమని లెటర్ రాశారు. ఎంత ఘోరం అంటే అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆదిత్యనాథన్ దాస్ గారు విజయవాడలో కార్యాలయం పెట్టమని లెటర్ రాసి వెంటనే రెండు నెలల్లో చీఫ్ సెక్రటరీ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున చీఫ్ సెక్రటరీ అయ్యి విశాఖపట్నంలో పెట్టమని రాశారు. ఏంటండి ఘోరం? అసలు కేఆర్ఎంబి ఏమనుకుంటుంది గత ప్రభుత్వం? ఏం ఆలోచిస్తున్నారు? ఇదేమన్నా అమ్యూజ్మెంట్ పార్కా, వాటర్ పార్కా? ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి. ఎక్కడుంది విశాఖపట్నం? కృష్ణా బేసిన్ కి 400 కిలోమీటర్ల అవతల గోదావరి బేసిన్ దాటుంది. శ్రీశైలంకి 800 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు నాగార్జున సాగర్ కి, అట్లాగే ప్రకాశం బ్యారేజ్ కి 400 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి ఎందుకు పెట్టాలి అసలు? ఇది మూర్ఖోత్తమైన చర్య. ఈ రోజు మనం కృష్ణా బేసిన్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎస్ఆర్బీసీలో ఉన్నటువంటి 2 లక్షలు గాని, నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 15 లక్షలు గాని, కృష్ణా డెల్టా కింద ఉన్నటువంటి 13 లక్షలు గాని, 32 లక్షల ఎకరాలకి మధ్యలో కృష్ణా బేసిన్ లో ఉండి ఎయిర్, రైల్, రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి విజయవాడలో పెట్టాలని చెప్పి ఇవాళ నూతన చైర్మన్ అతుల్ జైన్ గారిని మేము కలిసాం. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతో పాటు 2-3 ముఖ్య విషయాలు మేము చెప్పాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షల ఎకరాలు ఉంది. ఇవాళ సాగర్ డ్యామ్ నిండి ఓవర్ఫ్లో కిందకి వెళ్తా ఉంది. ఈ పరిస్థితిలో ఎడం కాలువ 3వ జోన్లో మాకు చెరువులు నీళ్ళు లేక ఎండిపోతా ఉన్నాయి పైర్లు. మేము ఒకటే చెప్పాం, మాకు 32 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వం కోరింది. మేము లెఫ్ట్ కెనాల్ కూడా ఎమ్మటే వాటర్ రిలీజ్ చేయమన్నాం ఆంధ్రప్రదేశ్ పార్ట్ కృష్ణా జిల్లాకి. అట్లాగే ఇంకో విషయం కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన టైంలో ముందు రోజు అనాలోచితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పోలీసులు పంపి షో చేస్తే ఆ దరిమిల నాగార్జున సాగర్ కుడికాలం మీద సిఆర్పిఎఫ్ దళాలు పహారా పెట్టారండి. చాలా ఘోరం ఇది. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మనం రైట్ కెనాల్ అంటే సిఆర్పిఎఫ్ ఎందుకు అసలు అవసరం లేదు, అది తొలగించమని అన్నాం. మొత్తం మీద అన్నిటికీ కూడా అతుల్ జైన్ గారు సానుకూలంగా స్పందించారు. మేము ఒకటే మనవి చేస్తున్నాం, మాకు గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసి గతంలో కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యలో జరిగిన ప్రత్యుత్తరాలను పరిగణలో తీసుకోమని అడుగుతున్నాం. 19, 24 కానీ 14, 19 కానీ విజయవాడలోనే
కేఆర్ఎంఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని, మిగిలిన సమస్యలను పరిష్కరించాలని అని కూడా అఖిల్ జైన్ గారిని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవాడలోనే ఈ కార్యాలయాన్ని పెట్టి ఆంధ్ర రైతుల నీటి హక్కులు కాపాడాలని చెప్పి అంతిమంగా మనం చేస్తా ఉన్నాం.